ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా గమ్ గమ్ గణేష రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు కంప్లీట్ అయింది. అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 2.5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి వారం. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ నుంచి మరో కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా 5.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి వారంలో. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులు అన్ని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 1 కోటి షేర్ వచ్చింది మొదటి వారంలో. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 1.5 కోటి షేర్ వచ్చింది. అలా 2.5 కోట్లు షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ నుంచి మరో 50 లక్షల షేర్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా మొదటి వారం 2.5 కోట్ల షేర్ అయితే తీసుకొచ్చింది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్లకు కొన్నారు అన్ని ఏరియాలకు కలిపి. అందులో 2.5 కోట్లు మొదటి వారంలో వచ్చాయి. మరో 3 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 3 కోట్ల షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది కష్టమే. సో 3 కోట్లు నష్టపోతుంది సినిమా. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. సినిమా బడ్జెట్ వచ్చేసి 12 కోట్లు. అది మన ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా గమ్ గమ్ గణేష రిలీజ్ అయిన మొదటి వారంలో 5.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్లకు కొంటే 2.5 కోట్లు వెనక్కి వచ్చే. మరో 3 కోట్ల షేర్ రావాలి. 3 కోట్ల షేర్ రావాలంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది రానట్టే సినిమా కమర్షియల్గా డిజాస్టర్, ఫ్లాప్. ఓకే, బాయ్.